ఆంధ్ర ప్యారిస్ తెనాలి కళలకు కాణాచిగా సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన తెనాలి నుంచి ఎంతో మంది కళాకారులు ఈ ప్రాంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. వీరిలో పద్య నాటకానికి జీవం పోసిన ప్రముఖ హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం ఒకరు. పెరుగుతున్న సాంకేతికతతో కళారంగానికి ఆదరణ తగ్గుతున్నప్పటికీ కళలపై తనకున్న మక్కువతో పద్య నాటకాన్ని కాపాడేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తూ వచ్చారు హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం. నిత్య ప్రయోగాలతో కళాప్రియుల మనసులపై చెరగని ముద్ర వేసి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును తెనాలికి అందించిన ఘనత సాధించారు. భట్టిప్రోలు మండలం ఐలవరంలో చేనేత కుటుంబంలో జన్మించిన దీపాల సుబ్రహ్మణ్యం మొదట్లో సరదాగా హార్మోనియం నేర్చుకున్నారు. తొలినాళ్లలో గ్రామాల్లో నాటక సమాజాలు ఆడే ప్రదర్శనలకు సంగీత సహకారం అందించిన ఆయన అనంతర కాలంలో శ్రీ విఘ్నేశ్వర నాట్య మండలిని స్థాపించి పౌరాణిక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. బాలనాగమ్మ, చింతామణి, యోగి వేమన ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఆయన కళారంగ సేవలను మరింత విస్తృతపరిచేందుకు తెనాలికొచ్చారు. రంగస్థలంపై పద్యనాటక దిగ్గజాలుగా పేరొందిన ఎంతో మంది ప్రముఖ కళాకారుల పద్యానికి ప్రాణమైన హార్మోనియంతో సంగీత సహకారం అందించారు. కాలక్రమంలో పౌరాణికంతో పాటు జానపద, చారిత్రక నాటకాలకు కొత్త నటీనటులను తయారు చేసి ప్రదర్శనలు చేశారు. శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలిని స్థాపించి ప్రదర్శనలు చేస్తూ అనేక సరికొత్త ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తెలుగునాట పేరెన్నికగన్న శ్రీ తిరుపతమ్మ కథ నాటకాన్ని 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించి రజిత నంది, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్నారు. దక్షిణ భారతదేశంలో వందల ప్రదర్శనలు చేసి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. దీపాల ప్రదర్శించిన నాటకాల్లో శ్రీ తిరుపతమ్మ చరిత్ర, శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం, శ్రీ వెంగమాంబ జీవిత చరిత్ర, శ్రీ స్వామి అయ్యప్ప, శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్, శ్రీ కన్యకా పరమేశ్వరి చరిత్ర, శ్రీ మావుళ్ళమ్మ మహత్యం వంటి నాటకాలకు ఒక చరిత్ర కల్పించి చిరునామాగా నిలిచారు. పద్య నాటకాన్ని బతికించడం కోసం నిత్యం తపనపడే దీపాల తెనాలి శతాబ్ది ఉత్సవాల్లో ఘన సత్కారం పొందారు. గుంటూరు కళాకారుల సంఘం, అనంతపురం, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, పొన్నూరు కళా పరిషత్తుల్లో ప్రదర్శనలకు ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంపికయ్యారు. ఆదరణ కోల్పోతున్న పద్య నాటకానికి జీవం పోస్తూ సాటి నటీనటులకు జీవనోపాధి కల్పిస్తున్న హార్మోనిస్ట్ సుబ్రహ్మణ్యం రంగస్థలానికి సరికొత్త వన్నెలద్దారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన కుమారుడు దీపాల తారక సాయినాథ్ ఓవైపు మీడియా రంగంలో జర్నలిస్టుగా సేవలందిస్తూనే కళారంగంపై మక్కువతో తండ్రితో కలిసి నాటక ప్రదర్శనల్లో పాలు పంచుకుంటూ పాత్రలు పోషిస్తూ అందరి మన్ననలు పొందారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ నాయకులుగా ఉన్న దీపాల సుబ్రహ్మణ్యం కళాకారుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. కరోనా విలయతాండవం చేస్తూ కళాకారులకు ఉపాధి లేని సమయంలో ఆయన పలు సేవా సంస్థలతో సంప్రదించి శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి ద్వారా కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. ఎంతో మంది వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇప్పించడంలో తన వంతు సహాయ సహకారాలు దీపాల సుబ్రహ్మణ్యం అందించారు. నాటి నుంచి నేటి వరకు తెనాలిలో జరిగిన అనేక కళా ప్రదర్శనలు, నాటకోత్సవాల్లో పాల్గొని కళామతల్లి సేవలో తరించారు. కళారంగానికి ఇంతటి సేవలందించిన దీపాల సుబ్రహ్మణ్యం హఠాన్మరణం చెందడం ద్వారా హార్మోనియం మూగబోయింది. జీవించినంతకాలం కళారంగానికి అంకితమై కళకు, కళాకారులకు దశాబ్దాలుగా ఇంతటి సేవలందించిన దీపాల సుబ్రహ్మణ్యంకు ఇవే మన ఘన నివాళులు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా,
మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు, నంది అవార్డు గ్రహీత, హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాత్ మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డును, ఉత్తమ సంగీత అవార్డును అందుకున్నారు. పలు భక్తిరస నాటకాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు సుబ్రహ్మణ్యం. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిగా కూడా పనిచేశారు దీపాల సుబ్రహ్మణ్యం. అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘం భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీపాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు కళాకారులు, కళాకారుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు తమ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు, హార్మోనిస్ట్ తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న పలు భక్తిరస నాటకాలు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురు కళాకారులు, పట్టణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా అప్పటి నుంచి గ్రూప్ రన్నింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్రూప్గానే ఉంది. గ్రూప్ రన్నింగ్ చేస్తాం. ఆయన నోటు మేము తీర్చలేము. మమ్మల్ని అందరినీ ఒక్క వాళ్ళు తీర్చుకుంటారు. సుబ్రహ్మణ్యం గారికి నాకు 40 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉన్నది. ఆయన బ్రహ్మంగారి నాటకం వాయించడానికి 5 నుంచి ఇక్కడికి వచ్చి వాయించి వెళ్ళేవాడు. అలాంటి వాడిని ఆ రోజుల్లో కొండయ్య గారు ఆర్ రంగారావు సిద్ధయ్య ఆడేవాడు. అతను బ్రహ్మ సుబ్బారావు గారు నేను అక్కడి నుంచి అయ్యా రోటం పోవటం నీకు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం. ఆయన భార్యను తీసుకొని చెనాలు వచ్చాడు. చెనాలు వచ్చినాక చెనాల్లో ఒక అర్జెంట్లో పెట్టాం. ఇక నాటకాలు ఆడుతూ ఇక అట్లా పరిచయం అయిపోయింది. అంతకుముందు బ్రహ్మంగారి నాటకాలు ఆడేవాళ్ళం. అక్కడి నుంచి తిరుపతిలో తీశాడు. ఆ తిరుపతి నుంచి వెంగమాంబ, సాయిబాబా, కనికా పరమేశ్వరి, ఈ భక్తి రస నాటకాలన్నీ తీశాడు. ఆ నాటకాల్లో ప్రతి చిన్న వేషం దగ్గర నుంచి పెద్ద వేషం వరకు నేను ఆడినోడిని. పాలేరు దగ్గర నుంచి జమీందారు వరకు ఆడినోడిని. అట్లా పరిచయం అయింది. నాటకం ఉందంటే మేమంతా ఉండాల్సిందే. పడాల రామారావు, కత్తూరు కుమారి, కృష్ణవేణి గారు, తులసి, అప్పారావు, నేను ఇట్లా అందరం తీసుకొని వెళ్ళేవాడు. అందరం కలుపుకొని వెళ్ళేవాడు. సమాసంగా పూలు వెళ్ళామంటే అక్కడ ఉంటేనే బాగుంటుంది, ఇంటికి వచ్చి ఏం బాగుందని అనిపించేది. అట్లా సమాసంగా ఉండేవాడు. ఒక రకంగా కళాకారుడుగానే చనిపోయాడు. దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. అయితే కొద్దిరోజు పోయాడు. ఇప్పుడే పోవడం నాకు బాధాకరంగా ఉంది. కానీ ఆ చావు కూడా మంచి చావు. హార్మోనియం వాయించి చనిపోయాడంటే ఇక అంతకంటే గొప్పవాడు ఎవరున్నారు?
మహానుభావులు పూర్వం ఎంతోమంది శైలి మీద ప్రాణాలు అర్పించారు. ఆ కోవకు చెందినోడే సుబ్రహ్మణ్యం. ఇక ఆయన గురించి నేను ఎక్కువ చెప్పలేను. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో మన తెనాలపట్నం చాలా గొప్ప పేరు. అంటే నేను చెబుతాను, మీకు తెలుసు అనుకోండి, రంగస్థల కళాకారులకి. అటువంటి మహానుభావులు మహనీయులు జన్మించిన ఈ తెనాలపట్నంలో సుబ్రహ్మణ్యం గారు హార్మోనిస్టుగా చేస్తూ మరి నాటకాలు, భక్తి రస నాటకాలు తీసి అఖిల ఆంధ్రదేశం నా కన్న కీర్తిని ఆర్జించే లక్షలాది ప్రజలు మనల్ని పొంది సయ్యను పెంచి తలలు పెంచి నవ్వించి కవించి వాళ్ళని కంటతడి పెట్టించిన మహనీయుడు మన సుబ్రహ్మణ్యం గారు. తిరుపతమ్మ నాటకం నంది అవార్డుకి హైదరాబాద్లో నేను 30 సంవత్సరాలండి ఆ టూపులోకి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారి దగ్గర. మరి పల్లెటూరు అండి, ఉప్పాల నాంచారయ్య గారు ఊరు, బలిగాపల్లి, వేమూరు మండలం. మేమేదో గొడ్డన కాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నాంచారయ్య గారు గెలిచారు, సుబ్రహ్మణ్యం గారికి మా కుర్రోడు ఒక రెండు పాలేరు వేస్తాడంటే వెళ్తాం సుబ్రహ్మణ్యం గారు వదిలిపెట్టలా మమ్మల్ని. లేదు, మేము ఆయన వదిలిపెట్టలేదు. ఎందుకంటే అమ్మ లేకపోతే అన్నానికే బాధ, అయ్య లేకపోతే అప్పు బాధ. మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారి లేని బాధ మాకు అంతెంతగాదయా. అయ్యా, ఇలాంటి పద్యాలు పాడిస్తూ మేము చేస్తుంటే తెలుగు పొలిపేరులో ఎదిగెట్టి పులికేకలేపించాడు తిరుపతమ్మ నాటకాన్ని. నాటకం అయిన ప్రతి పండుగలో డివి సుబ్బారావు గారు, ఉప్పాల నాంచారయ్య 30 నాటకాలు ఆడుతున్నారు. 29, 28 ఆడుతున్నారు నెలకి. మాయిపోడానండి బొల్ల వెంకటేశ్వరరావు గారు. ఉభయ గోదావరి జిల్లాలో వినాయక చవితికి, దసరాకి 20 రోజులు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు నాటకానికి వెళ్తే. మరి చేదోడు బోర్డోడుగా కొండలరావు గారు, అప్పుడు పగడాల రామారావు గారు 6 శృతి అవలేదుగా పాడి పద్యాన్ని వినిపించి ఈ వెంకటేశ్వర స్వామిగా పగడాల రామారావు గారు, మరి పాపమాంబ కృష్ణవేణి గారు, తులసి గారు, తిరుపతమ్మ అప్పారావు గారు, మరి తర్వాత రమణ గారు ఉండగా అమ్మాయి మానుకున్న తర్వాత రమణ గారు ఉండగా మేము నందాబాద్కి వెళ్ళాము. ఏమో రామయ్య గారు చుట్టుముట్టేశారు జడ్జి గారు. ఆయన ఎవరు, గూడూరు సావిత్రి గారిని మోహిని భాస్కర్ ఆడుతున్నారు. మాకు ఇవ్వలేదు, మాకు రాలేదు అంటే వేగంగా వచ్చేది. ప్రేక్షకులందరూ ఒర్రో తొలగి తిరుపతి నాటకానికి ఇవ్వాలని వాళ్ళు చేస్తారని మాకు కూడా అదే కలిగింది. ఆ నాటకానికి ఇచ్చాము నందాబాద్. రామయ్య గారి మీద ఫైటింగ్కి వచ్చారండి ఆ ఊరు కర్నూలు వాళ్ళు, హైదరాబాద్లో. సరే, ఇలాంటి భక్తిరస అలాగే కాకుండా తిరుపతి నాటకానికి నందాబాదు, షిరిడి సాయిబాబా మహత్యం భక్తిరస నాటకం వాళ్ళ తమ్ముడేనండి సత్యనారాయణ సాయిబాబా. మరి ఈ నాటకం కూడా చాలా గొప్పగా భక్తిరస నాటకాలకు ఆయన పేరు. వెంగమామ జీవిత చరిత్ర నరబాడ బ్రహ్మంగారి నాటకం. ఈ భక్తిరసాల నాటకం అయిన తర్వాత సరే నాటకం అయిపోయిన తర్వాత వెళ్తారు మన మమ్మల్ని అట్లా రాజకీయాలుగా సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ లారీ బయలుదేరిన దాకా ఉండి ఆడవాళ్ళు మగవాళ్ళు టాటాలు చెప్పేవాళ్ళు తిరుపతి నాటకానికి. అటు నేను ప్రదర్శన చేసిన సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మన తెనాల్లో మొన్న మేము తిరుపతి నాటకం ఈ ఊళ్ళోనండి మన డివి సుబ్బారావు గారు మనవడు ఆడిచ్చాడు. ఆ కుర్రోడు పల్లెపల్లి నాటకానికి వెళ్ళాము. ఫస్ట్ ఆయన ఏకపాత్ర ఆడాడు. తిరుపతి నాటకం దిగుని చేసిన తర్వాత ఆయనకి సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా తెలుసు. టెన్షన్ అనమాట. అక్కడ అసలు అప్పుడు ఒళ్ళు రాఘరావు గారి నాటకం వెళ్ళి సినిమాలాగా జరగడానికి నాటకం దిగునాముగా నాకు పడదనమాట. ఈ అమ్మాయి కొత్త వాళ్ళు అయ్యారు. అందరూ మారిపోయారు. లేట్ అయ్యింది. ఈ పూలు పెట్టుకొని మళ్ళీ పెళ్లి కూతురు డ్రెస్ తీసేసి పెళ్ళికొడుకు మామూలు డ్రెస్ చేసుకొని లేట్ అయ్యి రావాలి టెన్షన్ పడుతున్నాడు. చాలా సేపు టైం తీసుకొని రావాలని అనుకుంటాను. శ్రీకాంత సుబ్బగారు నా అమ్మాయి పాట పాడలే. అప్పుడు నేను స్టేజీ ముందే ఉండాలి. నేను దున్బాలు తీసుకెళ్ళాలి. నేను తెలిసి సుబ్రహ్మణ్యం గారు ఆ పాటకు వామిస్తాను ఇట్ట పడి సాయి రారని వాళ్ళ అబ్బాయిని పిలిచాను. అంటే సాయి వాళ్ళ అబ్బాయిని పిలిచి మేము అందరం పరిగెత్తుకుంటాం ముందుకు వెళ్తే చేతుల మీద లేపి ఆ మొత్తం కళ్ళు తెరవలేదండి. గుంటూరు తీసుకొచ్చిన తెరవదు. ఆయన వెళ్ళిపోయాడు. లోటు చేసి మా 20 మంది ఆర్టిస్టులకి అన్నం పెట్టాడండి. కటారు కరువులు అప్పుడు ఇది వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు 8 సార్లు ఇప్పించాడు బియ్యం. మనిషికి బాగు భర్త బియ్యం ఇప్పించాడు. మరి ఆయన మనసు శాంతి కలగాలని ఆయన శిష్యుడిగా సుబ్రహ్మణ్యం గారు పాదాభండనం చేసుకుంటున్నానండి. మీ అందరికీ నమస్కారం. తప్పులుంటే క్షమించండి. సుబ్రహ్మణ్యం గారికి మాకు గల పరిచయం
దాదాపుగా 45 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆవిర్భావం నుంచి ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఎందుకంటే వల్లూరు వెంకటరామయ్య గారు కానివ్వండి, కనిగంటి నాసరయ్య గారు కానివ్వండి, నేతి పరమేశ్వర శర్మ గారు కానివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలోనే మొట్టమొదట అంకురార్పణ జరిగింది. ఆ టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సెమీ ప్రొఫెషనల్ థియేటర్ తెనాలిలో ఉంది అంటే ఒక దీపాల సుబ్రహ్మణ్యం గారి థియేటర్ మాత్రమే. ఇక ముందు అట్లాంటి థియేటర్స్ ఏమీ ఉండకపోవచ్చు. తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఇచ్చేది ఎంత అనేది పక్కన పెడితే నాటకం అయిపోయిన మరుక్షణమే అంటే కిందకి దిగంగానే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి తెల్లవారు బయలుదేరితే వాళ్ళకన్నీ టిఫిన్లు పెట్టించి ఇళ్ళకి పంపించే వరకు కూడా ఆయన నిద్రపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు దీపాల సుబ్రహ్మణ్యం గారు, కొండయ్య గారు కలిసి ఆ థియేటర్ని ఇన్నాళ్ళు నడిపించారు. కానీ ఒక వ్యక్తి పోయిన తర్వాత ఇంకో వ్యక్తి అది సాధ్యపడే విషయంగా చేయగలిగిన విషయం కాదు. మనకంతకంటే కూడా శరాఘాతం ఎవరికంటే కొండల గారికి. ఆయన కూడా ఎక్కువగా దాని గురించి బాధపడకుండా ఇంకా ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సహకారం తీసుకొని ఆ థియేటర్ని మెల్లమెల్లగా అట్లాగే నడిపించుకుంటూ పోతూ ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. సుమారు 50 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తెనాలిలో లలిత కళా సంఘం కానీ రెడ్ సంఘం నడిపేటప్పుడు, తర్వాత దొడ్డపనీంద్ర నాటకళ పరిషత్ నడిపేటప్పుడు, నాటకానికి పొద్దునపూట పరిషత్ జరిగే పొద్దునపూట వచ్చేవారు. వచ్చి భాస్కరయ్య గారు సహాయం చేయడం, అలాగే నాసరయ్య గారు ఆ రోజుల్లో నన్ను చేయాలని అడిగేవాడు. చక్కగా మల్లెపూ లాంటి తెల్లటి పంచా బిల్లుగా కలుపుకుని సొక్కా వేసుకుని నవ్వుతూ పలకరిస్తుందా దాన్ని చూడంగానే 15 రోజులు కనిపించారు. ఎక్కడ కనిపించినా చక్కగా మాట్లాడేవాడు. కానీ ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఒక్కొక్కటే వెళ్తుంటే 9 లోపాలు. కానీ ఆయన ఎక్కువ అన్ని కోణాలు ఇవాళ మాట్లాడిన వాళ్ళు చెప్తే వింటే అన్ని కోణాల్లో కూడా ఆయన ఫస్ట్ మార్కులు వచ్చినాయి. ఒక నిర్వాహకుగా కాకుండా, ఒక హార్మోనిస్ట్గా కాకుండా అన్ని రకాలుగా చక్కగా కనిపెట్టుకునేవాడు. అది ప్రధానం. ప్రతి వాళ్ళు విమర్శిస్తారు, కానీ అట్లా కాకుండా ఎవరి విమర్శకి తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పి ఇప్పుడు ఆ సమాజంలో మాట్లాడిన మాటలను బట్టి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఇద్దరు మన దీక్షిత్ ఒకటి అట్టగే పోయాడు సెట్లోని షూటింగ్లో. అట్టగే ఇక్కడ నాటకం తన ఈ రంగంలో ఉంటూ మరి కళామ తల్లికి ఆ స్టేజీ మీద ఆ హార్మోని వాయిస్తూ పడిపోవడం ఆ రకంగా ఆయన జీవితం ధన్యం. కాబట్టి వారి కుటుంబం ప్రగాఢ శాంతిని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని కుటుంబాన్ని ఆదుకోవాలి. వెళ్ళే రోజు నాకు ఫోన్ చేశాడు, అన్న తెనాలి వస్తున్నావా, లేదా ఇలా గుంటూరు వెళ్తున్నా, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాను. సరే నువ్వు వచ్చేటప్పుడు నారాకోటలో ఉన్నాను, అక్కడ ఒకరి గురించి మాట్లాడుతున్నాను. సరేలే అన్నాను. అక్కడ ఉన్నాను నారాకోటలో. ఎవరో ఒక గంట ఆశ ఉంది బ్రదర్ రాలే అన్నాడు. సరే వెళ్తున్నాను బ్రదర్ ఉన్నాను. అక్కడికి వెళ్ళినా ఫోన్ చేశాను, నాటకానికి వెళ్ళినా కూడా అన్నయ్య వచ్చావు నాటకానికి, పొద్దు నేను తెనాలిలో నన్ను అక్కడ ఫంక్షన్ పెట్టుకుంటున్నాను, 2 రోజులు ఉండూరు అన్నాడు. ఓకే మరి ముందు నేను చెప్పాను, చాలా బాగున్నాను, మంచి మిత్రుడు, చాలా స్నేహితుడు, నాకు చాలా బాధగా ఉంది అతను పోయాడు. ఎందుకంటే ఆయన ఉన్నట్టు ఇప్పుడు తెనాలి వస్తున్నాను, సుబ్రహ్మణ్యం ఉన్నాడు వస్తున్నాను, లేకపోతే నేనే నాటకాలు మానేసాను, నాకేం చేస్తాను. ఆయన సుబ్రహ్మణ్యం వస్తున్నాను, ఆ భగవంతుడు అతను ఆత్మశాంతి చేకూర్చాలని. సమాజానికి ఒక వెన్నుపూసినటువంటి సమాజం నడిపించిన ఆర్గనైజేషన్ అలాంటి ఒక వ్యక్తి
ఎంతో కృషి చేసి ఎంత 40 ఏళ్ల ఇండస్ట్రీ అని మనం రాజకీయంగా మన సేమ్ గారు చెప్తా ఉన్నట్టే నేను ఆనందిస్తూ ఉంటాను కదా. అయితే ఈయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పేవాడు, ఒక ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కానీ ఆయన 18-19 సంవత్సరాల వయసుకే ఆయన హార్మోనిస్ట్ అయ్యి ధైర్యం, సాహసం, రూమ్ పెట్టుకోవటం, మరి పిల్లల్ని తీసుకొచ్చుకు రావటం, మరి ఆ ధైర్యానికి వెనక ఎవరున్నారు మీకు అనండి, నా గురువు గారు ఆ ఊళ్ళోనే ఉన్నాడు. మా గురువు గారు ఆయన జరిగిన దీక్ష, ఆ దీక్షతోనే నేను పెట్టిన అన్న తర్వాత ఆయన అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు, మరి తన సమాజంలో ఉన్న కళాకారులకి శ్రేయభిలాషిలో ఉన్నారు. అది ఎంతమంది ఉంటారు అని చూస్తే కొద్దిమందే ఉంటారు, ఎక్కడో మూలం ఉంటారు. అలాంటిది ఒక తమ్ముడిని సుబ్రహ్మణ్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మాటలు కాదు, క్రియల ద్వారా చూపించినటువంటి వ్యక్తి. నాటకం సరిగ్గా రాకపోతే ఆవేశానికి గురవుతూ ఉంటాడు, అది సహజం. ప్రతి డైరెక్టర్కి, అది ఆర్గనైజ్ చేసేవాడికి ఉంటుంది. అది కడుపు నిండా తిండి పెట్టి చక్కటి ప్రయాణాలు చేయించి మరి ఆయన చేసినటువంటి సేవ తెనాలి వాళ్ళు మన కళాకారులుగా ఎవరు కూడా మర్చిపోయినటువంటి విషయం. అలాంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉన్నాడు అని అంటే ఇది మనం గర్వించవలసినటువంటిది. మరి తను అంటూ ఏమి సంపాదించుకొని వెనకేసుకొని గొప్పవాడు కావాలనేది ఏ కోణంలో నుంచి కూడా ఆలోచించలేదు. నేను మొట్టమొదటి పరిచయం అయినప్పుడు ఆ 35 సంవత్సరాల పరిచయం వైకుంఠపురం వెనకాల చక్కటి 8 సెంట్ల దాకా ఉంటుంది, పెద్ద స్థలం. ఆ స్థలం కొనుక్కొని మెరక దోలించుకుని చక్కటి ఇల్లు, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు. వచ్చి ఎక్కడ సుబ్రహ్మణ్యం అంటే అక్కడ అటు చూడగానే చక్కటి గార్డెన్ లాగా చాలా బాగుండేది. దాన్ని అమ్మేసేసుకొని మరి ఇల్లు కట్టుకోవడం, కొనడం అంతా కూడా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతా మించి మనం సంపాదించి వెనకేసుకొని అంతస్తులు పెంచుకోవాలని, ఎకరాలు పెంచుకోవాలని ఏ కోణాలు కూడా తాను చూడలేదు. డబ్బు వైపు చూడదు, కానీ సమాజంలో ఉన్నటువంటి మరి సభ్యులని బ్రతికించుకోవాలనే ఆశ ఎంతమందికి ఉండదు. ఆయన ఒక్కడికే ఉందని నేను చెప్తున్నాను. ఆయన ఒక్కడికే ఉంది. అందరూ కూడా ఎవరి కేటర్లో ఎవరి రేంజ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తెనాలి ఎవరిని చూసినా అలాగే ఉంది. కానీ అతను ఒక్కళ్ళనే నాకు అది కాదే నోరు గట్టిగా మాట్లాడటం, చేయటం అనేది తనకి అది ఒక అలవాటు, తన జీన్స్లో ఉన్నది. అంత మించి చాలా గొప్ప స్నేహితుడిని కోల్పోయాము అని ఎంత వివరించినా చాలా నాకు కూడా నా సమాజంలో కూడా మరి ఆయన హార్మోనిస్ట్గా చేశాడు. ఆయన ఎంత చిన్న వయసులోనే నేను 91-92లో ఈ సమాజం పెట్టినప్పుడు నాకు సహాయం చేశాడు. ఆయన హార్మోనిస్ట్ రాకపోతే సడన్గా సుబ్రహ్మణ్యం వచ్చేస్తాను, ఏమో ఒక కోరుతుంటే నేను అంకలు వచ్చేస్తాను, నేను రిహార్సల్ చూసుకొని అక్కడ అలాగే చేశాడు. చేసి అట్లాంటి సమస్యల నుంచి కూడా గట్టెక్కించినటువంటి మరి సమస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. మీ అందరికీ ఈ 2 మాటలు చెప్పుకొని విషయంలో పంచుకున్నందుకు నాకు ఇచ్చిన అవకాశాన్ని సుబ్రహ్మణ్యం గారు నాకు 35 సంవత్సరాలుగా తెలుసు. 35 సంవత్సరాల క్రితం మా స్వగ్రామం అయినటువంటి అనంతపురంలో తిరుపతమ్మ నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మా నాన్నగారి ఆధ్వర్యంలో. ఆ నాటకానికి మా గ్రామం మొత్తం చందాలు ఇచ్చి ఆ నాటకాన్ని ఏర్పాటు చేశాను. మొట్టమొదటిగా ఆ నాటకాన్ని చూశాను. ఆ నాటకంలో సుబ్రహ్మణ్యం గారు ఆర్కెస్ట్రా, తర్వాత తులసి గారేమో తిరుపతమ్మ, అప్పుడు అప్పారావు గారు, గౌరయ్య గారు, తిరుమలయ్య గారు, ప్రసాద్ గారు, ఫస్ట్ బ్యాచ్ అనమాట. వీళ్ళంతా వారందరూ మా ఊర్లో ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం గారు నాకు తెలుసు. అప్పటికి నేను 10వ తరగతి చదువుకుంటూ ఉన్నాను. ఈ నాటకాల గురించి తెలియదు. ఆ నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది.
నన్ను పిలిచి చరణం సుబ్బారావు గారు, తర్వాత కొండయ్య బాబు గారు వీళ్ళందరూ వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు పిలిచినాను, తమ్ముడు నువ్వు కూడా వేషం వేయకూడదు అని అడిగాను. నేను చదువుకుంటున్నాను కదా కాదు కదా అంటే వెంకటేశ్వర స్వామి వేషం బాగుంటుందని చెప్పాను. తర్వాత చూద్దాను, అది మనసులో పడింది. ఆ తర్వాత వెయిట్ కూడా జరిగింది. అప్పటి నుంచి పరిచయం సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ గ్రూప్ని ఏ విధంగా నడపాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఒక సంస్థను ఎలా నడపాలి అనేటువంటి విషయంలో చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన మన సంఘానికి కూడా చాలా సేవలు అందించారు. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సాయిబాబా నాటకం కావాలని అడిగారు. దుర్గాప్రసాద్ గారు ఫోన్ చేస్తే ఆయనేమో ఆయనకు అబ్బాయి ఇట్లా పని అంటే మన సుబ్రహ్మణ్యం గారు బాగా ఆడతారని నేను చూశానని చెప్పి తీసుకెళ్ళాను ఆ నాటకాన్ని. ఆయన నన్ను కూడా వెంట వెళ్ళు, రాజు నన్ను రమ్మన్నా, నేను రాలేకపోయాను, నువ్వు వెళ్ళాను. నాటకం ఆడారు. నిజంగా ఆ టీం నడిపించే విధానం, ఆర్టిస్టులు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో, కింద హార్మోనిస్ట్గా ఉండి ఆయన ఒక క్యాష్ ఒక రైటింగ్ వాళ్ళని అందరినీ కమెంట్ చేసుకుంటూ నాటకాన్ని అద్భుతంగా ఆడించారు. అసలు నిజంగా నేను అతను చూసి నాటకాన్ని, ఆ రోజు నాటకానికి చాలా నేను కూడా ముగ్గునైపోయాను. గంగరాజు వీళ్ళందరూ ఉన్నారు ఆ నాటకంలో. ఆ నాటకం అయిన తర్వాత రాజులు నేను ఏదో కాంట్రాక్టర్ అనుకున్నాను. పాపం వాళ్ళు వచ్చి నాకు 2000 రూపాయలు చేతులు పెట్టారు. సార్ ఎందుకు సార్ నేను ఊరికి వచ్చాను సార్ సరదాగా అని కాదు, బ్రహ్మాండమైన నాటకం చూపించాను. అంటే నాటకాన్ని అంత అద్భుతంగా ఆయన ప్లే చేయించగలిగాడు. టీం వరకు నేను నాకు 29 సంవత్సరాలకు పరిచయం ఆయన నాటకాలు తిరుపతమ్మ చూశాను. తిరుపతమ్మలో మరి కుష్ఠవ్యాధి ఆ సీను ఆయన అద్భుతంగా చేయించేవాడు. ఎప్పుడు చూసినాడు ఏదైనా సందర్భం వచ్చింటే కుష్ఠవ్యాధి సీన్ పెడతామని చెప్పి తిరుపతమ్మ తులసి గారితో ఆడించేవాడు. నాటకం అంటే ఆయనకు అంత ఇష్టం, నాటకాన్ని అంత గౌరవించేవాడు, అంత ప్రేమించేవాడు, అంత నిబద్ధతతో నాటకాన్ని ఆడి ఈ ఒక టీం మెయింటైన్ చేస్తూ కొంతమంది ఒక 20 మంది కళాకారులకు ఆయన పోషణ కలిగిస్తూ వచ్చాడు. మరి ఆ టీంను ఎవరు నడిపిస్తారు, ఎవరు చేస్తారు కానీ 20 మంది కళాకారులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది. ఆయన లేని లోటు కళారంగానికి, తర్వాత ఆయన కుటుంబానికి, ఆయన గ్రూప్కు ఎవరూ తీర్చలేంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప నిర్వాహకుడు మన మధ్య లేకపోయినందుకు మనందరం చింతిస్తూ ఈ కళారంగానికి ఆయన లేని లోటును నాటక ప్రదర్శనలో హార్మోనియాన్ని నమ్ముకున్న వ్యక్తి హార్మోనియంతో ఒక 10-20 మందిని తను బ్రతుకుతూ 20 మందిని బ్రతికిస్తూ 30-40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి అందరి మన్ననలు పొంది తెనాలిలో నాటక సమాజాన్ని స్థాపించి కంటిన్యూ చేసిన సమాజం నాకు తెలిసేది ఒకటే. తర్వాత యోహాన్ అన్నయ్య కూడా ఒక సమాజాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. సమాజం మెయింటైన్ చేయటం అంటే మీరు ఆయన్ని గమనించారు లేదో, స్టేజీ మీద ఏ యాక్టర్ ఏ వేషం చేస్తున్నా ఈయన హార్మోనియం మీద అదే యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆడ మూమెంట్ అలా ఈయన ఇస్తూ ఉంటాడు, ఇటు తిరుగుతూ ఉంటాడు. అట్లా ఆయన ప్రతి వేషాన్ని ఈయన అభినయం ఈ పెట్టి మీద ఉండే చూపిస్తూ ఉంటాడు. అలాంటి మంచి ఆర్గనైజర్ ఆయన. అలాంటి వాడు తను నమ్ముకున్న హార్మోనియం పెట్టి మీద తలవాల్చి తన చివరి శ్వాస విడవటం అనేది 1,000 మందిలో ఒక్కడికి కూడా ఏ అదృష్టం దొరకదు. ఆయన కళామ తల్లి ఒడిలో ఒదిగి చనిపోయాడు. ఆ ఒడిలో అలాగే ఉంటాడు. ఆ కళామ తల్లి ఒడిలో శాశ్వతంగా పరలోకంలో అలాగే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలిగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
కుటుంబం అంతా కూడా అంతా సెటిల్ అయిన తర్వాత ఈ నాటక రంగంలోకి చెన్నైశ్వర గారి దైవం రావడం జరిగింది. ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్యం గారితో ఒక 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ప్రతి తిరుపతి నాటకం ఏమిటి, సాయిబాబా ఏంటి, బ్రహ్మం గారి నాటకం, వీటిల్లో నాకు 4 రోజుల ముందే ఇచ్చేవాడు నాకు పాత్ర. ఆ 4 రోజులు నేను తయారయ్యి నటిస్తూ ఉండేవాడు. మరి ఆ 4 రోజుల్లోనే ఆ పాత్ర మెప్పించేట్టుగా చేయడానికి కృషికి నాకు మంచి డైరెక్టర్గా నాకు ఉపయోగించి నాకు మంచి పేరు పెట్టేది కూడా తెచ్చిపెట్టినటువంటి సుబ్రహ్మణ్యం గారు. అంతేకాకుండా ఒక సమాజాన్ని ఎట్లా నడపాలి, నాటకాన్ని ఎట్లా ప్రేక్షకులకి మెప్పించేది చేయాలి అనేటువంటి బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంతకుముందే మేము అమరగురు అటంతా పోయి కూడా ఆడిచ్చాము 21, 22. తర్వాత మన పందిలి పెళ్ళి కూడా మేము వెళ్ళి సగం వరకు జరిగింది నాటకం. ఇది ఒక గంటన్నర నాటకం ఉంది. ఆ తిరుపతమ్మ వేసినటువంటి తిరుమలమ్మ శ్రీకర శుభకర పద్యం పాడుతూ ఉంది. ఈయన వాయిస్తూనే అట్లా పక్కన మునిగిపోయాడు. కళ్ళ ముందే ఆ విధంగా జరగడం నిజంగా మనసుకు చాలా కలిసి వేసింది. చాలా మంచి వ్యక్తి. సమాజంలో తన నటులను ఎలా చూసుకోవాలో టిఫిన్ విషయంలో కానీ, భోజన విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ అన్నీ కూడా ఎంతో సంతృప్తిగా ఉండేవి మాకు. యాక్చువల్గా నాకు 71 సంవత్సరాలు అయినా కూడా దూర ప్రాంతాలు కూడా పిలిస్తే నేను ఆదినారాయణ గారు కానీ మళ్ళీ ఈయన గారు సుబ్రహ్మణ్యం గారిని పిలిస్తే వెళ్ళలేకుండా ఉండలేదు. ఎందుకంటే అంత జాగ్రత్తగా నన్ను తీసుకొస్తూ ఉండేవాళ్ళు. మరి వ్యక్తి ఈ మధ్యలో మనలో లేకపోవడం చాలా బాధగా ఉంది. మంచి సంగీతం, మంచి డైరెక్షను, తను ఎక్కువ చదువుకోకపోయినా కూడా డైలాగుల్ని అప్పుడప్పుడుగా చాలా ఇంప్రెసివ్గా ఉండేటట్టుగా మంచిగా చెప్పించేవాడు. అంత గొప్ప వ్యక్తి మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సెలవు. దీపాల సుబ్రహ్మణ్యం గారి న్యూసు ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు సహజంగా అనారోగ్య పాలైపోయి హాస్పిటలైజ్ అయ్యి కొన్నాళ్ళు బాధపడి వెళ్ళిపోవడం వేరు. మానసికంగా ప్రిపేర్ అవుతాం. అయ్యో పాప ఆయన వెళ్ళిపోతున్నాడే అని. కానీ ఆరోగ్యంగా ఉండి చాలా యాక్టివ్గా ఉండి ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, ఎలాంటి సూచన లేకుండా ఒక మనిషి సడన్గా వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆయన బాధపడలేదు, హాస్పిటలైజ్ అవ్వలేదు, తీసుకోలేదు, ఎవరితో ఆయన సేవ చేయించుకోలేదు. ఎవరితో సేవ చేయించుకోకుండా చక్కగా ప్రోగ్రాంకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన హార్మోనీ ప్లే చేస్తూ, ఆయనకి ఇష్టమైన నాటకానికి సర్వీస్ చేస్తూ, నాటకానికి పని చేస్తూ అలాగా ఆయన ఫెయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఆయన లేడన్న విషయం డాక్టర్ గారు చెప్పారు. ఆయన మాత్రం ఎలాంటి బాధ పడకుండా, అంటే భగవంతుడు ఒక స్వచ్ఛమైన కళాకారుని తీసుకెళ్లే విధానం అలా ఉంటుంది. ఒక స్వచ్ఛమైన కళాకారుని, నిజమైన కళాకారుని భగవంతుడు అలాగే తీసుకెళ్తాడు, బాధ పెట్టడు. నా ఫస్ట్ మూవీ కృష్ణవందే జగద్గురువు సినిమాలో ఒక డైలాగ్ రాశాను. కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. ఆ డైలాగ్కి మంచి పేరు వచ్చింది నాకు. అలాగే శివుడు ఆయన్ని చాలా సునాయాసంగా, ఎలాంటి కష్టపట్టకుండా సంతోషంగా హాయిగా తీసుకెళ్ళిపోయాడు.
నంది అవార్డు తీసుకొచ్చి ఎస్ మళ్ళీ తెనాలి కడల కాణాచి అని తెలుగు నేల మొత్తం వినిపించేలా చేసినటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. అప్పటిదాకా తెనాలి కడల కాణాచి అంట ఎప్పుడు నాసరయ్య గారి దగ్గర ఆగిపోయింది. అది నాసరయ్య గారు, మక్కపాటి కృష్ణమోహన్ గారు, నేతి పరమేశ్వర శర్మ గారు వాళ్ళు ఉన్నప్పుడు తెనాలి కడల కాణాచి. ఎప్పటికీ వాళ్ళు సైలెంట్ అయిపోయారో ఇక అక్కడి నుంచి లేదు, గ్యాప్ వచ్చింది. వాస్తవం ఒప్పుకోవాలి. పద్యనాటక రంగంలో ఉంది. పద్యనాటక రంగంలో అప్పుడు ఎప్పుడూ కూడా తెనాలి అనేది ఎప్పుడు కూడా దాని ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత దానికి ఉంది. కానీ సాంఘిక నాటక రంగంలో లేదు. సాంఘిక నాటక రంగంలో నాసరయ్య గారి దగ్గర, నేతి పరమేశ్వర శర్మ గారి దగ్గర, మక్కపాటి కృష్ణమోహన్ గారి దగ్గర ఆగిపోయింది. అది వాస్తవం ఒప్పుకోవాలి. అయితే తెనాలి కడలకు కాణాచి అంట అనేటువంటి పరిస్థితి నుంచి ఎస్ తెనాలి కడలకు కాణాచి, కడల కాణాచి తెనాలి అని తెలుగు నేల మొత్తం కూడా మాట్లాడుకునేలాగా చేసిన వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు ఈరోజు లేరు. అంటే ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. ఆయన కొంతమందిని కళాకారులను తయారు చేయాలి, అది భగవంతుడి ఉద్దేశ్యం. ఈయన కిందకి వెళ్ళి కొంతమంది కళాకారులను తయారు చేయాలి, కొంతమంది కళాకారులకు అన్నం పెట్టాలి, వాళ్ళకి జీవనోపాధి ఇవ్వాలి, కొన్ని కళారూపాలు సృష్టించాలి. ఆ పని మీద ఆయన్ని పంపించాడు. ఆయనకి అప్పగించిన పని పూర్తయింది. చాలా బాధ్యతాయుతంగా భగవంతుడు అప్పగించిన పని అద్భుతంగా ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించాడు. కాబట్టే భగవంతుడు ఆయన్ని కొంచెం కూడా బాధ పెట్టకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇచ్చిన పని అద్భుతంగా ఆయన ఆచరించాడు కాబట్టి, కొంచెం కూడా డీవియేషన్ లేకుండా భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అద్భుతంగా ఆయన నిర్వర్తించాడు. కాబట్టి భగవంతుడు చాలా సునాయాసంగా, సంతోషంగా, బాధ పెట్టకుండా అలాగా హాయిగా తీసుకెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అలా ఉండాలి మనం కూడా. భగవంతుడిచ్చిన పనిని తూచా తప్పకుండా నిర్వర్తించడం అనేటువంటి విషయంలో దీపాల సుబ్రహ్మణ్యం గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, నాకు ఆయనకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, ఆ సమయంలోనే నేను దుర్యోధన ఏకపాత్ర చేశాను. అప్పుడు నాకు హార్మోనియం ప్లే చేసింది దీపాల సుబ్రహ్మణ్యం గారు. చాలా చిన్న వయసు. అప్పుడు నాకు ఆయన హార్మోనియం ప్లే చేసి నాకు ఆయన చెప్పాడు తర్వాత, చాలా బాగా చేస్తున్నావయ్యా, నీ కన్ను చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది నీకు, హార్మోని ప్లే చేయడానికి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండు, అదొక్కటే మైనస్ పాయింట్ అని చెప్పాడు ఆయన. హార్మోని ప్లే చేయాలి కదా నేను, కాస్త గ్యాప్ ఇస్తూ ఉండు, నువ్వు టకటకటక చెప్పుకెళ్ళిపోతున్నావు, మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదా, నువ్వు కొంచెం అది ప్రాక్టీస్ చేయాలి. ఓహో ఇదొకటి ఉంది కావాలనుకున్నప్పుడు నాకు అది తెలియదు. రెండోసారి మళ్ళీ నేను సుయోధన ఏకపాత్ర ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో చేసినప్పుడు ఈయనే మళ్ళీ దీపాల సుబ్రహ్మణ్యం గారు హార్మోని దగ్గర కూర్చున్నారు. నాకు తెలుసు ఈ అబ్బాయి బాగా చేస్తాడు, ఎలా చేస్తాడు కూడా నాకు తెలుసు, నేను కూర్చుంటానని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నాడు హార్మోని పెట్టి తీసుకొని వచ్చి. అప్పుడు నేను ఆయన కోసం గ్యాప్లు ఇచ్చా. అరే మరి గమ్మత్తుగా చేసావయ్యా నువ్వు, నేను చెప్పలేదే పలానా చోట గ్యాప్ కావాలి, పలానా చోట గ్యాప్ కావాలి నేను చెప్పలేదు, కానీ మరి గమ్మత్తు గ్యాప్ ఇచ్చావే అని. నేను చెప్పేది ఏంటంటే, దీపాల సుబ్రహ్మణ్యం గారు లాంటి, ఒక రకం చెప్పాలంటే ఈజ్ ఎ లెజెండ్. అంతమంది కళాకారులకి ఆయన అన్నం పెట్టాడు అంటే, అన్ని కళారూపాలు తయారు చేయగలిగాడు అంటే, అంతమంది కళాకారుల్ని తయారు చేయగలిగాడు అంటే, దెర్ ఈజ్ నో డౌట్ హీజ్ ఎ లెజెండ్. సో మనం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడిచ్చిన బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించేద్దాం. మనకు భగవంతుడు ఏ పని అప్పచెప్పాడో ముందు తెలుసుకుందాం. భగవంతుడు మనల్ని భూమిలోకి ఎందుకు పంపించాడనేది ముందు తెలుసుకుందాం. ఎస్, నాకు ఈ పని ఇచ్చాడు భగవంతుడు అని తెలుసుకోవడంలోనే మొట్టమొదటి విజయం ఉంది మనకి.
సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి దీపాల సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఇన్స్పిరేషన్ భూమికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూసారా ఆయన? మనం వెళ్ళేటప్పుడు శరీరం వెళ్ళిపోతుందండి, బట్ మన శరీరం వెళ్ళిపోయినా మన షాడో భూమి మీదే ఉండాలి, మన నీడ భూమి మీదే ఉండాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన నీడకి మాత్రం మరణం ఉండకూడదు. మన నీడ భూమి మీద అలాగే చిరస్థాయిగా కలకాలం చిరకాలం ఆ నీడ అలాగే ఉండిపోవాలి. ఆయన నీడ అలా ఉండిపోయింది. అలా నీడని చిరస్థాయిగా చిరంజీవిగా బతికించేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు దీపాల సుబ్రహ్మణ్యం గారు. అలాగే మనం కూడా మన నీడని చిరస్థాయిగా భూమి మీద బతికేలాగా మనం చేసి భగవంతుడిచ్చిన పనిని అద్భుతంగా మనం నిర్వర్తించేసి వెళ్ళిపోదాం.